ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ ద్వారా పాలన సేవలు అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రంగా ఘనత సాధించింది. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విప్లవాత్మక మార్పును ప్రకటించారు. నేడు ఈ సరికొత్త శకం ప్రారంభమైంది. ఏకంగా 161 ప్రభుత్వ సేవలు మీ అరచేతిలో వాట్సాప్ లోనే. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే మీ వాట్సాప్ నుంచి ప్రభుత్వ సేవలు అందించి ఒక గొప్ప వ్యవస్థ ఇది. ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెటా సంస్థతో చేతులు కలిపింది. 2024 అక్టోబర్ 22న ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రజాసేవలను మరింత వేగంగా, సులభంగా, సమర్థవంతంగా అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఆంధ్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా లాంచ్ చేశారు. ఇంతకు ముందే ముఖ్య కార్యదర్శి కె విజయానంద్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవల్ని ఎలా ఉపయోగించాలో డెమో కూడా చూపించారు. మొదటి దశలో 1 కాదు, 2 కాదు, ఏకంగా 161 రకాల సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. రెవెన్యూ శాఖ భూ రికార్డులు, ఆస్తుల వివరాలు, ఎండోన్మెంట్ శాఖ దేవాలయాల సేవలు, ఎనర్జీ శాఖ కరెంట్ సేవలు, ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్లు, రవాణా సేవలు, అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు సీఎం రిలీఫ్ ఫండ్, ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇతర మున్సిపల్ సేవలు వంటి ముఖ్యమైన సేవలు అన్ని మీ వాట్సాప్ లోనే లభిస్తాయి. ఇంకా చాలా సేవలు రెండో దశలో రాబోతున్నాయి. ఇవి త్వరలోనే ప్రకటించనున్నారు. సామాన్యులకు దీని వల్ల కలిగే లాభాలు చెప్పలేనని ఉన్నాయి. ఇకపై మీరు సర్టిఫికేట్ కోసం, పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల ముందు క్యూలలో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదు. అన్ని మీ వేలిముద్రల చివర్లోనే క్షణాల్లోనే జరిగిపోతాయి. సమయం ఆదా అవుతుంది, కాగితపు పని తగ్గుతుంది, పాలన మరింత అందుబాటులోకి వస్తుంది, మరింత సమర్థవంతంగా మారుతుంది. మరి సెక్యూరిటీ పరిస్థితి ఏంటి అంటే అన్ని పనులు ఆన్లైన్ లోనే జరిగితే సైబర్ నేరగాళ్ల నుంచి ముప్పు ఉంటుంది. అందుకే ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత కల్పించడం చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. డేటా చోరీలు జరగకుండా, మోసాలు జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు పటిష్టంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిజిటల్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలవాలని చూస్తోంది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఆ దిశగా ఒక పెద్ద ముందడుగు. టెక్నాలజీతో ప్రజలకు సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేస్తోంది. ఈ మోడల్ విజయవంతమైతే ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి డిజిటల్ గవర్నెన్స్ సొల్యూషన్స్ ను అనుసరించే అవకాశం కూడా ఉంది.